ప్రస్తుతం మనం ఉన్నాం లక్ష్మణ్ గారి ఆరోగ్య గ్రామంలో. మనతో పాటు ఫౌండర్ లక్ష్మణ్ గారు, అలాగే కర్నూలు నుంచి వచ్చినటువంటి సాయి తేజ్ గారు. ఆయన దాదాపు 28 days అయిందంటే ఇక్కడికి వచ్చి 11 kgs వరకు తగ్గారు. ఆయనతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే. ఎంత మీ టార్గెట్ ఫస్ట్ అది చెప్పండి నాకు. నేను 75-80 వరకు చేద్దాం అనుకుంటున్నాను. లక్ష్మణ్ గారు సాధ్యమా? అయిపోతుంది. ఫస్ట్ మేము ఎందుకంటే బోన్ వెయిట్ అనుకున్నాం. ఓహో, ఎలా తగ్గుతాడో ఏంటని అలా చూసాము. కానీ నెల రోజులు అవ్వలేదు కదా, ఇంకా అవ్వలేదు. 11 kgs తగ్గాడు. అదే 28 days కి 11 kgs అంటే మేము ఇచ్చిందంటే 8-12 ఇస్తున్నాం అండి. 8 అయితే గ్యారెంటీగా తగ్గుతున్నారు. అందరూ కూడా 8 kgs తగ్గుతున్నారు. బాగా 8 నుంచి 12 మధ్యలో 12 ఎంతైనా తగ్గొచ్చు. మేము చెప్పినట్టు చేయాలి. కానీ మేము చెప్పిన దానికంటే ఎక్కువ చేస్తున్నాడండి. అసలు వర్కౌట్ చేస్తున్నాడంటే స్టెప్ లో, వాకింగ్ కాదండి. జుంబా డాన్స్ లోనే ఫస్ట్ స్థానంలో ఉన్నాడండి. డాన్స్ మీద కొంచెం అవగాహన ఉంది కదండి. అవును, మీరు పాటలు రాస్తారుగా? లేదు, నేను చిన్నప్పుడు మా అమ్మ నాకు కూచిపూడి నేర్పించిందండి, జానపద. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే ఏదో ఆరోగ్య డైట్ పౌండరు అది, కానీ లోపల ఇలా వేస్తుంటే వచ్చి అని వస్తుంది కానీ మళ్ళీ పారిపోతున్నాను, బాగోదు. మళ్ళీ కామెంట్లు పెడుతున్నాను, ఈ వయసులో నీకేంట్రో. డాన్స్ కి వయసుతో సంబంధం లేదు, కానీ వయసు అనేది జస్ట్ నంబర్ అండి. నెంబర్. మొన్న ఒక ఆవిడ చూసారా, 97 years అంట. విమానం రెక్క మీద కూర్చొని 5 నిమిషాల పాటు మొత్తం జర్నీ చేసి వచ్చిందండి. ఆవిడ గిన్నిస్ రికార్డ్ ఎక్కింది 97 years ఏజ్ లో. మీరు ఇది న్యూస్ లో చెప్పారు కదా, జస్ట్ నంబరే అండి. 97 ఏళ్ల ఆవిడ ఫ్లైట్ ఎక్కేసి ఆ పైన రెక్క మీద ఎక్కి 5 minutes పైన జర్నీ చేసి వచ్చి గిన్నిస్ రికార్డ్ ఎక్కిందంటే మాటలా. అందుకని మీరు కూడా ఏం బ్రహ్మాండంగా డాన్స్ మీరు చెప్పారు కదా, మా వాళ్ళతో పాటు డాన్స్ మనోడితో పాటు వేస్తాను. ఆవిడతో పోలిస్తే చాలా చిన్నోళ్ళే కదా. అంతే. రైట్. అంటే మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయండి? ఓన్లీ ఒబేసిటీ అనా? ఒబేసిటీనే అండి. అన్ని కొలెస్ట్రాల్ అవి నార్మల్ గానే ఉన్నాయి. లివర్, ఫ్యాటీ లివర్ ఉంది. ఏ స్టేజ్? గ్రేడ్ 2. వెజ్ డైట్ చేస్తున్నారు? వెజ్ చేస్తున్నాను. ఏది బాగా నచ్చింది ఫుడ్? వెజ్, ఇంకా నాన్ వెజ్ తీసుకోలేదు. సరే, అంటే వెజ్ లో నాకు బాగుంది. అంటే వడ బాగుంది. ఈ రోజు బొంబాయి చట్నీ ఉప్మా పెట్టారు, అది చాలా బాగుంది కాంబినేషన్. ఎన్ని రోజులు ఉంటాయి ఇక్కడ? నేను ఇంకా 2 months అనుకుంటున్నాను. ఇంకా 2 months ఉన్నారంటే నాకు తెలిసి మీరు ఒక 30 kgs పైన తగ్గుతారు. ఈజీగా తగ్గుతారు. మొన్న వాళ్ళ ఫాదర్ మదర్ వచ్చారు, అంటే నాకు ఖాళీ లేదు మాట్లాడడానికి. ఏమన్నారు అంటే, నేను చున్నీ కొంచెం బ్లాక్ గా అలా ఉంటుంది, ఇప్పుడు కొంచెం బ్రైట్ అయ్యాను. నాకు ఇక్కడ గొంతు దగ్గర కూడా బాగా ఇట్లా దగ్గరకు ఉంటుండే. సో ఇప్పుడు అది తగ్గి కొంచెం సెట్ బాగుంది అనేసి చెప్పారు. నాకు తెలిసి తర్వాత నెక్స్ట్ టైం కి షర్ట్స్ కూడా లూజ్ అయిపోతాయి. అంటే ఆటోమేటిక్ ఇది నార్మల్ గా నేను ఇంత ముందు వేసుకున్నప్పుడు టైట్ ఉంటుండే, ఇప్పుడు కొంచెం బాగా లూజ్ అయింది. ఇంకా తగ్గుతుంది. మళ్ళీ మీరు కొత్త కొనుక్కొని వెళ్ళాలి హైదరాబాద్. కానీ అంటే ఇప్పుడు ఈ వయసులో పిల్లలు క్రేవింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు వచ్చిన బ్యాచ్ అంతా కూడా ఒకరిని చూసి ఒకరు ఇన్స్పైర్ అవుతాం. ఇప్పుడు లల్లి అనే అమ్మాయి ఉందండి, దగ్గరగా 19 kgs అంత తగ్గింది. ఆయమ్మని చూసి మనోని చూసి ఇంకొకరు అలాగా పోటీ పెట్టుకుంటున్నారు. ఓహో, జుంబా డాన్స్ చేస్తే ఎంత తగ్గుతారా, ఓ లిక్విడ్ డైట్ చేస్తే ఎలా తగ్గుతారా, సూప్ ఎలా తాగాల, మంచినీళ్ళు ఎన్ని తాగాలి, కూర్చొని ఎలా, అన్ని ఒకరికి ట్రైనింగ్ ఇస్తుంటే ఏం చేస్తున్నారంటే వచ్చిన వాళ్ళని వీళ్ళే రిసీవ్ చేసుకుంటున్నారు. ఇక్కడ అంటే ఎన్విరాన్మెంట్ కూడా బాగుంది కదా. అంటే అందరూ బాగా క్లోజ్ గా ఉండి బాగా షటిల్ గానీ ఆడుకోవడం గానీ, క్రికెట్ ఎంకరేజ్ చేయడం, క్రికెట్ లో ఆడడం కానీ, క్రికెట్ ఆడతాము, షటిల్ ఆడతాం. అందరూ ఫ్రెండ్స్ లాగా బాగా క్లోజ్ గా మూవ్ అవుతున్నారు. మంచిగా ఉంది. అయితే మీకు అక్కడికంటే అట్మాస్ఫియర్ ఇక్కడే బాగుంటది. ఇక్కడే అందుకే ఇంకా 2 months మీరు ఈజీగా ఉండొచ్చు. హెల్త్ కూడా ఇష్యూస్ ఏం లేవు కదా? ఏమి లేవు. ఇంకా ప్రాబ్లం ఏముందండి. మరి త్వరలోనే 3 kgs 3 months లో 30 kgs 2 months ఈజీగా. ఓకే, మీ వాళ్ళకి సజెస్ట్ చేస్తారా? చేస్తాను. మా మదర్ కూడా చెప్పాను, మా మదర్ కూడా వస్తా అన్నారు. ఒబేసిటీ మదర్ కూడా అంటే ఒబేసిటీ అంటే లైట్ గా ఉన్నారు, మరి ఎక్కువ లేరు, కానీ వస్తా అన్నారు. కొంచెం బీపీ ఉంది అనమాట. సో మా అమ్మకు కూడా ఇట్లా క్లైమేట్ అది ఇష్టము, సో కొంచెం లీవ్ దొరికితే వస్తా అని చెప్పారు. ఈ క్లైమేట్ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి, అసలు దొరకదు కదా మనకి. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మళ్ళీ మీరు వెళ్ళిపోయే ముందు అంటే 2 months తర్వాత వెళ్తారు కదా, వెళ్లే ముందు ఇంటర్వ్యూ ఇచ్చిపోవాలి. ఓకే, థ్యాంక్ యూ.